మహారాష్ట్రలోని సామంతవాడిలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడ అడవిలో ఒక అమెరికన్ సంతతికి చెందిన 50 ఏళ్ల మహిళ గొలుసుతో చెట్టుకు కట్టబడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళను గొలుసుల నుండి విడిపించి ఆసుపత్రికి తరలించారు. వెంటనే పోలీసులు అమెరికన్ ఎంబసీకి సమాచారం అందించి విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ అమెరికన్ రెసిడెంట్ మహిళను లలితా కైకుమార్ ఎస్గా గుర్తించారు. అమెరికాలో నివసిస్తున్నప్పుడు ఆమె ప్రసిద్ధ బెల్లీ డాన్సర్, యోగా టీచర్. యోగా రంగంలో కెరీర్ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. అందుకని యోగాకు సంబంధించిన చదువులు చదవాలనుకుంది. అందుకే భారత్కు వచ్చింది. యోగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో లలిత తన జీవితాన్ని భారతదేశంలోనే గడపాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ యువకుడిని వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు అడవిలో సుమారు 40 రోజులుగా బందీగా ఉండడంతో ఆకలి, దాహంతో అలమటిస్తున్న లలిత ప్రస్తుతం మాట్లాడేందుకు ఇబ్బంది పడుతోంది. గొర్రెల కాపరులు మొదట చూశారు. దీంతో పోలీసులకు తన కథంతా రాసి చూపించినట్లు చెప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సామంతవాడి తాలూకా సోనూరాలి రోనపాల్కు ఆనుకొని ఉన్న అడవిలో బందీగా ఉన్న ఈ మహిళకు విముక్తి లభించింది. అక్కడ ఒక చెట్టుకు ఈ మహిళను ఇనుప గొలుసులతో కట్టిపడేశారు. ఈ స్థితిలో ఉన్న ఆమెను ఆదివారం గొర్రెల కాపరులు చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా ఈ మహిళ మొబైల్ ఫోన్ పరిశీలించగా చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అయితే సంఘటనలకు ఉన్న లింక్ తెలియాల్సి ఉందని అంటున్నారు. ప్రమాదకరమైన డ్రగ్స్ ఇస్తున్నారని ఆరోపణ. తమిళనాడులో నివసిస్తున్న ఈ మహిళ మహారాష్ట్రలోని సామంతవాడికి ఎలా చేరిందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తన భర్త తనను వదిలించుకోవాలని భావిస్తున్నట్టు పోలీసుల విచారణలో మహిళ చెప్పింది. తప్పుడు మందులు చంపడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తుంది. చివరకు తనను తన భర్త ఇక్కడ అడవికి తీసుకొచ్చి కట్టేశాడని చెబుతోంది. చాలా కాలంగా ఆహారం లభించక శారీరకంగా బక్కచిక్కి శక్తిని కోల్పోయిన ఈ మహిళను ఇప్పుడు చికిత్స నిమిత్తం ఒరోస్ జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.